కృష్ణ జై. వ్యాసుడు బదరికాశ్రమంలో ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ప్రాతకాలంలో అనుష్ఠానం చేసుకుంటున్నాడు. అనుష్ఠానం చేసేటప్పుడు మనసు పరమోత్సాహంగా ఉండాలి తప్ప నిద్రాణంగా ఉత్సాహం లేకుండా యాంత్రికంగా పూజ ఎప్పుడూ చేయకూడదు. పూజ చేసేటప్పుడు ప్రహృష్టంగా ఎంతో సంతోషంగా ఉండాలి. అందుకే మూకశంకరులు మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, అమ్మా నిన్ను కానీ ఉత్సాహంతో ఎవడైనా పూజ చేశాడా అటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టడమ్మా అంటారు. అందుకే జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అంటారు. సంతోష తరంగములతో నిన్ను పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడము అంటే అది ఎటువంటిదో తెలుసా అమ్మా? ఆ వ్యక్తి మళ్ళీ పుట్టడం ఎంత అసంభవం అంటే, ఓ చెరువు దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక పెద్ద బండరాయి వేస్తే అది తేలుతుందా? తేలదు. అది తేలడం ఎంత నిజమో నిన్ను సంతోషంతో పూజ చేసిన వాడు మళ్ళీ పుట్టడం కూడా అంతే నిజం. అంటే భగవత్ పూజ సంతోషంతో చేసిన వాడు ఇక మళ్ళీ పుట్టడం. అంత సంతోషంతో పూజ చెయ్యాలి. అటువంటిది వ్యాస భగవానుడికే బదరికాశ్రమంలో సరస్వతీ నదీ తీరంలో ప్రాతకాల కర్మానుష్ఠానం చేసుకుంటుంటే మనస్సు చాలా చిన్నబోయింది. ఏదో నిర్లిప్తత, ఏదో చెయ్యలేదనేటటువంటి అశాంతి, మనసులో ఏదో కొరత. అనుష్ఠానం పూర్తి చేశాడు. పూర్తి చేసి చిక్కిట చెయ్యి చేర్చి ఆలోచనా ముద్రలో ఉన్నాడు. ఎందుకు నా మనసు ఇంత అశాంతిగా ఉంది? ఏదో చెయ్యవలసిన పని నేను చెయ్యలేదు, అందుకే నాకింత అశాంతిగా ఉంది. అరే, లోకాన్ని ఉద్ధరించడానికి వేదాన్ని 4గా విభాగం చేశాను, 4 శిష్యుల్ని పిలిచిన ఈ వేదాన్ని అందించాను, అలాగే అనేక పురాణములను ఇచ్చాను, మహాభారతాన్ని చతుర్విధ పురుషార్థ సమన్వయంగా ఇచ్చాను. ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నా మనసులో ఏదో అశాంతి ఎక్కడో ఉండిపోవడానికి కారణమేమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుండగా నారదుడు ప్రవేశించాడు. నారదుణ్ణి చూడగానే లేచి వ్యాస భగవానుడు నమస్కరించాడు. నారదుడు అన్నాడు, అయ్యయ్యో ఎంత గొప్పవాడవయ్యా వ్యాస! నువ్వు సామాన్యమైనటువంటి వాడివా? నువ్వు సాక్షాత్తుగా ధాతవు, భారతశ్రుతి విధాతవు. నువ్వు సామాన్యుడివి కావు, నువ్వే చతుర్ముఖ బ్రహ్మగారి వంటి వాడివి. ధాత అంటే బ్రహ్మ, నువ్వు ఈ లోకములకు బ్రహ్మ వంటి వాడివి. బ్రహ్మగారు లోకంలో ప్రాణులను సృష్టించాడు, నువ్వు అపారమైనటువంటి వాంగ్మయాన్ని సృష్టించావు. కాబట్టి ధాతవు, భారతశ్రుతి విధాతవు. దానితో పాటు కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు చెలించి చెల్లరే కాతుర కైవడిన్వగవ కారణమేమి పరాశరత్మజ అని అడిగాడు. ఓ పరాశర మహర్షి యొక్క ఆత్మజుడైనటువంటి వ్యాసభగవానుడా, నువ్వు ఎందుకింత అశాంతి పొందావు? ఎందుకంత చిన్నబుచ్చుకొని కూర్చున్నావు? ఇవాళ ప్రాతకాల అనుష్ఠానంలో నీ మనసు ఎందుకు అశాంతి పొందింది? సామాన్యుడవు కావే, ధాతవు, భారతశ్రుతి విధాతవు, పంచమవేదమైనటువంటి భారతాన్ని అందించినటువంటి వాడివి, పైగా బ్రహ్మతత్వ నిర్ణేతవు. అసలు బ్రహ్మతత్వం అంటే ఏమిటో నిర్ణయించగలిగినటువంటి వాడివి. కామ ముఖ్య రిపుషట్క విజేతవు, కామము మొదలైనటువంటి 6 శత్రువుల్ని గెలిచినటువంటి వాడివి. యోగినేతవు, యోగులలోకెల్లా అగ్రేసరుడవు. అటువంటి వాడివి. వినీతుడవు, గురువుల దగ్గర పాఠం నేర్చుకుని వినయాన్ని నేర్చుకున్నవాడివి. చల్లరేకాతుర కైవడిన్వగవ కారణమేమి పరాశరత్మజ. పిరికి పందలా, ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు? ఎందుకు నీ మనస్సు అశాంతిని పొందింది? ఆ కారణం ఎందుకో ఊహ చేశావా అన్నాడు. వ్యాస భగవానుడు అన్నాడు, అదే నాకు అర్థం కావట్లేదు. లోకానికి ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చాను, నాకు కావాలి అని నేను శాంతి పొందలేదు. ఇది వ్యాసుడంటే. మీరు బాగా గమనించాలి. తనిల్లు కట్టుకున్నానని, తనకు భార్య ఉందని, తనకి పిల్లలున్నారని, తనకి వాహనాలున్నాయని, తనకి డబ్బుందని వ్యాసుడు సంతోషించలేదు. వ్యాసుడు దేనికి సంతోషించాడంటే లోకోద్ధరణము చేత సంతోషించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.